నమస్కారం. కొప్పరపు కవుల దైవ సంకల్పం కావ్యంలోని 3వ పద్యాన్ని చూద్దాం. శతము సామాన్య సుగ్రామ సంచయంబు వెలయు బహువిధ ఫల వృక్ష వితతి భంగి అందున రసాలతరు ముఖ్యమనగా ఒక్క గ్రామం ఒప్పందు శిఖరాగ్య గణనకెక్కి. ఏమంటున్నారంటే కొప్పరపు కవులు ఈ పద్యంలో, ఆ కాలంలో పల్లెలన్నీ కూడా మంచి ఫలవృక్షాలతోటి, పుష్ప పరిమళాలతోటి, వనాలతోటి విరాజిల్లుతూనే ఉంటాయి. అయితే ఈ ఊరి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ఊరిలో మంచి రసాలూరే మామిడి తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయట. అంటే ఆ ఊరు ఆ కాలంలో భారతదేశంలోనే మామిడి పళ్ళ రసాలతో కూడిన మామిడి పళ్ళకు ఆ ఊరు చాలా ప్రసిద్ధి అని చెబుతున్నారు కొప్పరపు కవులు. శతము సామాన్య సుగ్రామ సంచయంబు వెలయు బహువిధ ఫలవృక్ష వితతి భంగి అందున రసాలతరు ముఖ్యముగా. చాలా ఫలాలు ఎన్నో పండ్ల తోటలు ఉన్నప్పటికీ కూడా అందున రసాలతరు ముఖ్యముగా రసాలూరే మామిడి పండ్లు ప్రధానంగా ఆ ఊరి యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉండే ఒక గ్రామము చాలా పేరుగాంచిందట. శిఖరాగ్య గణనకెక్కి. మొత్తం ఆంధ్రదేశంలో ఉండే అన్ని ఊళ్ళన్నిటికీ కూడా మంచి రసాలూరే మామిడి పండ్లు కావాలంటే ఆ ఊరికి వెళ్ళాలి అని మొత్తం ఆంధ్రదేశంలోనే శిఖరాయమానంగా ఉంటూ దేశంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఊరటది. శతము సామాన్య సుగ్రామ సంచయంబు వెలయు బహువిధ ఫల వృక్ష వితతి భంగి అందున రసాలతరు ముఖ్యమనగా ఒక్క గ్రామం ఒప్పందు శిఖరాగ్య గణనకెక్కి. నమస్కారం.